ఈరోజు కాళోజీ నారాయణరావు గురించి కూడా చెప్పిండు. ఆయన ప్రజాకవి అని పేరు పొందింది. ఎందుకంటే ప్రజల భాషలో కవిత్వాన్ని మొత్తం కూడా రాసింది. సార్ ఆల్రెడీ ఒక వర్డ్ చెప్పిండు. అన్నపు రాష్ట్రం ఒక చోట, ఆకలి కేకలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపడి బలగం ఒక చోట, తగులు ఉండేది ఒక చోట, తలపుడు ఒక చోట, అనుభవం ఉండేది ఒక చోట, అధికారం ఒక చోట. ఎంత చక్కగా ఉంది. మీరు ఒక్కసారి దాని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా మనకు అన్వయించవచ్చు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానికి. అంటే మనం పుట్టిన తర్వాత రెండే మన చేతిలో జీవితం అంతా కూడా మనం దేశానికి త్యాగం చేయాలని చెప్పింది. అలాంటి కవులు అనేది మనం అనుకుంటున్నాం. ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కాకుండా వాళ్ళు ఎలాంటిది లేకుండా కేవలం వాళ్ళ జీవితాన్ని సంఘ సేవకే అంకితం చేసింది. తెలంగాణ ఉద్యమంలోని, స్వాతంత్ర ఉద్యమంలో కూడా వీళ్ళ యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఇలాంటి విషయాలు మీరు అంటే మన చదువు చెప్పేటప్పుడు విద్యార్థులకు అదర్దానంగా బోధించండి. ఏదో ఒక వాటిను పట్టుకుంటారు. సార్ అన్నట్టు కుంటికూర గురించి నాకు నిజంగా అదే నాకు తెలియదు మేడం. కుంటికూర గోంగూర అన్న విషయం తెలియదు. ఏమి కూర వేసుకొని తినొచ్చిన అంటే కుంటికూర అన్నారు. కుంటికూర అంటే నాకు అక్కడ చెరువులు గిట్లా ఉంటాయి కదా, వేరే వేరే ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఏమనుకోని ఇక్కడ ఎక్కడ ఉంది అంటే మేడం మీకు కుంటికూర తెలియదా అని నవ్వుతున్నారు. ఏంది మీకు ఇంతకన్నా నవ్వుతుంది కుంటికూర అనేది మా వంటలు వచ్చి మేడం గోంగూర అన్నారు. అప్పుడు అర్థమైంది. అంటే మనకు తెలియని భాషను కూడా మనం నేర్చుకోవచ్చు. పిల్లలకి ఇవి ఇంట్రడ్యూస్ చేయవచ్చు, మనం నేర్చుకోవచ్చు. కంప్లీట్ అయితే నాకు కొన్ని వర్డ్స్ ఇక్కడికి వచ్చినాకనే తెలిసినాయి. మనం కూడా పిల్లలతో మామేకమై, ఇంకా మీరైతే చిన్న స్కూళ్ళలో అయితే మొత్తం వాళ్ళకంటే ఉంటుంది, సహజీవనం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకు మీకు అసలు తేడానే ఉంటుంది. నేను ఆ కాంప్లెక్స్లో వెళ్ళినప్పుడు చూస్తుంటా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు అది ఒక అదృష్టం అనుకోవాలి. కాకపోతే మాలాగా ఉండడానికి దురదృష్టం అనుకోవాలి రెండు. కాకపోతే ఏ రోజు ఒక రోజు మాలా కూడా వచ్చేస్తారు. ఆల్ ద బెస్ట్ అందరూ. ఈనాడు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా అంటే కాళోజీ నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మనకు తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు కాళోజీ నారాయణ గురించి ఎంఈఓ గారు కాంప్లెక్స్ చాలా చక్కగా చెప్పారు. అంటే పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానిది. అంటే దేశం కోసం అర్పితం చేసిండు. అతనికి ఎంత ఆస్తులున్నా లేవని పక్క పెట్టి ఒక సాధారణ జీవితం గడుపుకుంటూ ఎక్కడ జరిగితే అక్కడ మన తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఎక్కడ పోయినా తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోకుండా తను కాపాడిన వ్యక్తులలో మొదటి వ్యక్తి కాళోజీ నారాయణ గారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి ఈ సందర్భంగా మాట్లాడవలసినందుకు అదృష్టం కలిగిన సంతోషిస్తూ